ఒకసారి ఊహించండి. రేపు ఉదయం లేచేసరికి భూమి మీద అతి భయంకరమైన అడవిలో చిక్కుకుపోయారు. ఎలాంటి జీవరాశుల మధ్య కాలు మోపారో తెలీదు. వాటి బారి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలీదు. చూస్తే చుట్టూరు అడవే, చుట్టూరు చెట్లే. ఇది కల కాదు. అయితే అసలు అలాంటి అడవి ఉందా? అంటే ఉందనే చెప్పాలి. అవును, మీరు విన్నది నిజమే. అలాంటి భయంకరమైన అడవి ఈ భూమి మీద ఒకటి ఉంది. అదే అమెజాన్ వర్షాల అడవి. 250 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద మొట్టమొదటి జీవరాశులైన డైనోసార్లు ప్రాణం పోసుకున్నాయి. ఇప్పుడంటే మనం గొప్పగాని ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలాయి. కానీ అప్పుడు వేడి వాతావరణం ఉండేది. ఆ వాతావరణం వాటికి పర్ఫెక్ట్గా సరిపోయేది. అందుకే అవి పరిమాణంలో భారీగా ఉండేవి. కానీ 5,50,00,000 తరువాత ఒక ఉల్క పదార్థం భూమిని ఢీకొనింది. అలా భారీ డైనోసార్లు అంతరించిపోయాయి. చిన్న జీవరాశులు ఆహార కొరతతో అంతమయ్యాయి. ఇంకొన్ని మారుతున్న కాలానికి పరివర్తనం చెందాయి. అలా అవి బ్రతికిపోయాయి. నేడు మనం చూస్తున్న జీవరాశుల్లో డైనోసార్ డిఎన్ఏలు అందుకే మనకు లభ్యమవుతున్నాయి. ఆ సమయంలో దక్షిణ అమెరికాలో ఒక మహానది ప్రవహించడం మొదలైంది. అదే అమెజాన్ రివర్. మొదట అది పశ్చిమ దిశగా ప్రయాణించేది. కానీ అప్పటి వేడి వాతావరణం చల్లని వాతావరణంగా మారింది. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు అయితే పుట్టాయి. అలా ఒక పర్వతం పుట్టింది, అదే అండ్స్ మౌంటైన్. ఈ పర్వతం వల్ల ఈ నది అయితే దిశ మార్చుకుంది. అలా నీరు పడమర వైపు నుంచి తూర్పు వైపు ప్రవహించింది. వర్షాలు కూడా పెరిగాయి, చిన్న మొక్కలు పెరిగాయి. అలా ఆ చిన్న మొక్కలు మహావృక్షాలు అయ్యాయి. అలా ఎంతో దట్టమైన అడవిని సంతరించుకోగలిగింది. అలా జన్మించింది ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాల అరణ్యం. ఈ అడవి 9 దేశాల్లో విస్తరించి ఉంది. ముఖ్యంగా బ్రెజిల్, పెరు, కొలంబియా వంటి దేశాల్లో ఇది సుమారు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. అంటే ఒక 14 పాకిస్తాన్ వంటి దేశాలు కలిపితే ఈ అడవి వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 2 భారతదేశాలు కలిపితే ఇమిడిపోయేంత పెద్ద అడవి. అంటే ఆలోచించండి ఇది ఎంత పెద్ద విస్తీర్ణం కలిగి ఉందో. దీనిలో 39,000 కోట్ల చెట్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు 100 నుంచి 200 అడుగులు ఎదుగుతుంది. ఈ ప్రపంచంలో 70% చెట్లు అక్కడే ఉన్నాయి. పైగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది. అమెజాన్ అడవి ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల అరణ్యంగా ఉండడం వల్ల దానిలోనూ దక్షిణ అమెరికాలో విస్తరించి ఉండింది. ముఖ్యంగా బ్రెజిల్లో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. ఈ అడవి మధ్యలో ప్రవహించే అమెజాన్ రివర్ ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ చెట్ల వల్ల ప్రతి ఏడాది 200 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంటే సంవత్సరానికి 2,000 మిల్లీమీటర్ల నుంచి 3,000 మిల్లీమీటర్ల వర్షపాతం. ఈ అడవి కొన్ని వేల జీవరాశులకి ఇల్లు లాంటిది. ఒక చెట్టుపైనే వందల రకాల జీవులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా కనుగొని వేల జీవులు అక్కడే దాగి ఉండొచ్చని, అంతరించిపోయిన జీవులు కూడా బ్రతికి ఉండవచ్చని భావిస్తున్నారు. పైగా కొందరు శాస్త్రవేత్తలు టైటానవో వంటి సర్పాలు కూడా జీవించి ఉండొచ్చని, వాటికి ఈ వాతావరణం సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఇంకా మరెన్నో జీవులు ఉండొచ్చని మనం కనీసం కూడా ఊహించలేమని అంటున్నారు. ప్రతి 10 జీవుల్లోనూ ఒక జీవి అక్కడే కనిపిస్తుందని ఒక సర్వే అయితే తేల్చింది. అమెజాన్లో వేల సంవత్సరాలుగా జీవిస్తున్న తెగలున్నాయి. వారికి అడవంటే ఎంతో మక్కువ. పైగా అడవిని దేవుళ్ళ భావిస్తారు. ఇంకొన్ని తెగలైతే ఇప్పటికీ ఆధునిక ప్రపంచాన్ని చూడలేదు. కొందరు జియాలజిస్టులు అక్కడ మనం నయం చేయలేని రోగాలకు కూడా మందులు దొరుకుతున్నాయని, దాంతో మనం మరింత మెరుగుపడొచ్చని భావిస్తున్నారు. కానీ ఆ చెట్లను నాశనం చేస్తే మేము ఊరుకోమని అక్కడ తెగవాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. జంతువులు, పక్షులు, కోట్ల సంఖ్యలో పురుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ నివసించే కొన్ని ప్రసిద్ధి జంతువులు రాక్ పైథాన్, గ్రీన్ అనకొండ, అమెజాన్ రివర్ డాల్ఫిన్. కానీ ఫుట్బాల్ మైదానం అంత పెద్దదని ఈ అడవి ఇప్పుడు కనుమరుగవుతుంది. వీటి వల్ల ఈ జీవరాశులు కూడా కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ డాల్ఫిన్లు అయితే అంతరించిపోతున్నాయి. కేవలం ఈ అడవి వల్లే భూమి మీద 20% ఆక్సిజన్ అనేది అందుతుంది. కానీ ఇప్పుడైతే అది తగ్గుతూ వస్తుంది. పైగా కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరిగిపోతుంది. చాలా నీటి జీవులకి ఈ అడవి నాశనం అయిపోవడంతో వాటి ఉనికి మీద ప్రభావం చూపుతుంది.
ఇలా 20-25% అడవి నశిస్తే ఇది వర్షాల అడవి కాదని పొడి అడవిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. పైగా ఒకప్పుడు ఉన్న విస్తీర్ణం ఇప్పుడు లేదని, చాలా వరకు తగ్గిపోయిందని భావించారు. అదే జరిగితే ప్రపంచ వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, దీనికి భవిష్యత్తులో వచ్చే పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పైగా భూమి మీద కలుషితం పెరిగిపోయి వేడి కూడా పెరిగిపోయింది. భవిష్యత్తు కోసం దేశాలన్నీ కలిసి అడవిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. చెట్లు మళ్ళీ నాటుతున్నారు, అక్రమంగా నరికివేతలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇది ప్రభుత్వం ఒక వల్ల అయ్యే పని కాదు. మనం కూడా ఎంతో కొంత సహకరించాలి, బాధ్యత వహించాలి. మనం కూడా ఏవో మొక్కలు లేదా చెట్లు నాటి కలుషితం అవుతున్న ప్రపంచాన్ని కాపాడాలి. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.